ప్రస్తుతం యువతలో పెరుగుతున్న గుండెపోటు, బ్రెయిన్ డెడ్ వంటి సమస్యలపై వైద్యులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ మెకానికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన పరుగు నిర్వహించారు. మెకానికల్ క్యాంపస్ ఆవరణలో మొదట అవగాహన సదస్సు నిర్వహించి యూనివర్సిటీలో 2 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఉదయ్ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈరోజు జేఎన్టీయూ కాలేజ్కి వచ్చాము, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి. సో వీఆర్ ఆర్గనైజింగ్ 2K రన్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ హార్ట్ స్ట్రోక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈరోజు వీళ్ళందరికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కి రావాల్సిన అంటే వచ్చే కాజెస్, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే యంగ్ ఏజ్లో వచ్చే స్ట్రోక్స్కి రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అండ్ ఫిట్నెస్గా ఉండటానికి కానీ ఎటువంటి డైటరీ హ్యాబిట్స్ తీసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అ పార్ట్ ఆఫ్ 2K రన్ ఆర్గనైజ్డ్ బై ది మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అవునండి, అదే ఇట్ ఈస్ స్ట్రోక్స్ అన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఈ రోజుల్లో అందరూ యంగ్ ఇండివిజువల్స్లో వస్తున్నాయి. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉన్న ప్రికాషన్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ తెలిసి వస్తాయని, యంగ్ వాళ్ళకి ఇట్స్ బికాస్ మేము చాలా యంగ్లో ఉన్నాము, మాకేం కాదు అనుకుని ఫీల్ అవుతుంటారు వాళ్ళందరూ కూడా. బికాస్ ఆఫ్ ది ఓవర్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, హెవీ బింజ్ ఈటింగ్ కూడా. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద బింజ్ ఈటింగ్. చాలా మంది బింజ్ ఈటింగ్ చూడరు, ప్రాసెస్ ఫుడ్ గురించి కానీ దే డోంట్. ఎందుకంటే మా యంగ్స్ లో అంటే బిలో 25 ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతుంది. అది దాని రీజన్స్ ఏంది, దాని గురించి అవేర్నెస్ అందరికి పెంచాలని, అందరికి దాని రీజన్స్ ఏందో తెలవాలని ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీనికి సార్ గౌతమ్ సార్ మాకు చాలా హెల్ప్ చేసినారు, నిఖిల్ సార్ కూడా హెల్ప్ చేసినారు. గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్ మొత్తం మా వెనకాలే ఉంది ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి. ఈవెంట్ లో వాళ్ళ భాగం ఎక్కువ మాకన్నా, ఎందుకంటే వాళ్ళే చెప్పాలి మొత్తం స్టూడెంట్స్ కి. వాళ్ళ గైడెన్స్ అందరికి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ